వీళ్ళ పని ఇంకా అయిపోయినట్టేనా? ఇన్నాళ్ళుగా ఐపీఎల్ అయిన ఈ దిగ్గజ ఫ్రాంచైజెస్ అన్ని ఎందుకు ఇప్పుడు బాటమ్ ఆఫ్ ద టేబుల్లో ఉన్నాయి? కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఒకప్పుడు ఈ మూడు టాప్ హ్యాపెనింగ్ టీమ్స్, కానీ ఇప్పుడు బాటమ్ ఆఫ్ ద టేబుల్లో చాలా కష్టపడుతున్నాయి. ఈ మూడు ప్లే ఆఫ్స్ కి చేరాలంటే ఏదో మిరకల్ జరగాలంటున్నారు క్రికెట్ అభిమానులు. ఐపీఎల్ 2026లో ఈ మూడు టీమ్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో మనం ఒక్కసారి చూద్దామా? కోల్కతా నైట్ రైడర్స్ ఆడిన 5 మ్యాచ్ల్లో ఒక్కటి కూడా గెలవలేకపోయింది. కారణం టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ అండ్ డెత్ ఓవర్స్ లో రన్స్ లీకేజ్. ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది కానీ నన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ ఆర్ గివెన్ 100%. Inconsistency in each and everyone's efforts is the main reason for failure. చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ 2 మ్యాచెస్ విన్ అయినా సరే ఓవరాల్ గా వాళ్ళ స్టాటస్ చూస్తే టీమ్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్. అంతేకాకుండా స్పిన్ బౌలింగ్ ఆడడంలో చాలా కష్టపడుతున్నారు. ఈ ఇష్యూస్ ని ఈ మూడు టీంలు త్వరగా రెక్టిఫై చేసుకోకపోతే టాప్ 4 చేరడం అనేది చాలా కష్టం. మీకు కూడా నాలని అనిపిస్తుందా? లేదా మీ అభిప్రాయం కామెంట్స్ లో మెన్షన్ చేయండి.